లాయల్టీస్ అర్థాలు మార్చుకుంటున్నాయి. అంటే లాయల్టీ అంటే ఏంటి? విధేయత. విధేయత అర్థాలు సమయానుకూలంగా మార్చబడుతుంది. సరే, దీంతో పాటు ఏంటంటే ఎవరు నాయకులుగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి, మహిళా నాయకులైతే ఎలా ఉండాలి, దీనికి సంబంధించి కొందరు మీడియా సిలబస్ తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు ఆ మహిళా నాయకులు అలా ఉండాలన్నమాట. లేకపోతే వాళ్ళు మహిళా నాయకులు కాదు, నేతలుగా గుర్తింపు పొందరు. ఈ సిలబస్లు రాయటం ఏంటి? ఇది అర్థం కాని విషయం. మరోపక్క తిరుమలలో పరకామణి వ్యవహారం అసలు ఏం జరిగింది? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే వాసుదేవన్ గారు. సరే, ఈ లాయల్టీస్ ఈ మధ్యకాలంలో ఢిల్లీ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ వినిపిస్తున్నాయి. ఏంటో విధేయతలు. కరెక్ట్గా అక్టోబర్ 7 తర్వాత విధేయతలు మారిపోతాయేమో, ఎందుకంటే సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది ఆ రోజు బీహార్ ఎన్నికలకు సంబంధించి. అప్పుడు విధేయతల్లో ఒక 20% మార్పు ఉంటుంది. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత 100% మార్పు కూడా ఉండొచ్చు అని చెప్పి ఎన్డీఏ పార్టీల మధ్య ఒక చర్చ నడుస్తున్నట్టు ఢిల్లీ మీడియా రాస్తుంది. నిజమేనా సార్ ఇదంతా? అంటే వాసుదేవన్ గారు మామూలుగా వేమన్నది ఉంది కదా పద్యం, పురుషులలో పుని పురుషులు వేరన్నట్టు లాయల్టీలో పొలిటికల్ లాయల్టీస్లు వేరు. లాయల్టీస్ లో మామూలుగా విశ్వసనీయత లేకపోతే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి నమ్మకం మామూలు లాయల్టీ. పొలిటికల్ లాయల్టీ అది డిఫరెంట్. పొలిటికల్ లాయల్టీ మీన్స్ నా అవసరం పెద్ద లాయల్టీ. ఇక్కడ లాయల్టీకి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళ అవసరమే తప్ప లాయల్టీ తీసుకునే వాళ్ళ అవసరంతో వీళ్ళు పని లేదు. వాళ్ళు ఏం తీసుకుంటారని కూడా. ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన లాయల్టీ అయినా శత్రుత్వం అయినా 100% ప్రయత్నం చేస్తాడు. మోడీ గారితోనైనా వామపక్షాలతోనైనా కాంగ్రెస్తోనైనా. అంటే లాయల్టీగా ఉంటే ఇంకా అన్ని సర్వం వాళ్ళే, ఇంకా మళ్ళీ ప్రపంచంలో వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. వద్దు అనుకుంటే ప్రపంచంలో వాళ్ళతో దుర్మార్గులు ఎవరు ఉండరు. రెండు చెప్పగలరు. ఇది ఆయనకున్నటువంటి స్పెషాలిటీ. ఇప్పుడు ప్రజెంట్ ఏమొస్తోంది? 12 జవహర్లాల్ నెహ్రూ సంబంధించి పాయింట్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారి విధానాలతో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. బట్ ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, స్వతంత్ర సమరయోధుడు. అట్లాంటి వ్యక్తి పట్ల భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ కావచ్చు కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. ముఖ్యంగా సామ్యవాద విధానాలు వీటి పట్ల ఉన్నాయి. దాన్ని విభేదించండి, తప్పులేదు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గుర్తని నాకు అర్థం కాదు. ఓకే, ఆయన్ని బీజేపీ వాళ్ళు విమర్శించారనుకోండి, వాళ్ళతో విభేదించిన వాళ్ళు నేను సమర్థిస్తా. ఎందుకంటే డే వన్ నుంచి నెహ్రూ గారి విధానాల పట్ల వాళ్ళు అదే వైఖరి. అంతే. నేను నెహ్రూ గారి పాలసీని సమర్థిస్తాను. బట్ బీజేపీని గౌరవిస్తా, ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నెహ్రూ గారి యొక్క సామ్యవాద విధానాలకు వాళ్ళు వ్యతిరేకం. వాళ్ళ అంటే ఒక వాళ్ళు విధానానికి మాట్లాడితే కట్టుబడి ఉన్నారు అర్థమైంది, వాళ్ళు. కట్టుబడి అది. ఉన్నారు. వాళ్ళ మాటలు గౌరవిస్తాను. చంద్రబాబు నాయుడు గారిది సామ్యవాదమా సోషలిస్టమా ఏదనేది పక్కన పెడితే, మీరు కాంగ్రెస్ తో కలిసి రాజకీయాలు చేయడం కాదు, కాంగ్రెస్ లోనే పుట్టారు. తిరుపతిలో ఒక సన్నివేశం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా యంగ్, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు అనుకుంటా ఒకసారి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి అందరూ విడిపోతా ఉంటే చంద్రబాబు గారు అక్కడే ఉన్నాడు. చాలా యంగ్ పర్సనాలిటీ. కోనేటి కట్ట అని ఉంటుంది ఆడ. కోనేటి కట్టలో బహిరంగ సభ పెట్టడం అక్కడ ప్రెస్టేజ్. ఇప్పుడు చిన్నది అయిపోయింది అది. చంద్రబాబు గారి బొగ్గ నిమిరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ వయసులో, అంటే యంగ్ గా ఉన్నాడు కదా, ప్రోత్సహించడం కోసం నిలబడ్డావు గట్టిగా అని అభినందించి పోయి సీట్ ఇచ్చిపోయింది. అదే ఆయనకి ఎంట్రీ పాలిటిక్స్ లో. కాబట్టి ఆయన కూతురు ఔదార్యంతో ఎమ్మెల్యే అయ్యి పెద్దవాడయ్యి ఒకసారి మంత్రి అయ్యి, మరి ఆయన తండ్రి ఆయనకన్నా దైవ సమాన తండ్రిని కూడా విమర్శించే పరిస్థితికి రావడం అనేది దారుణం. కాబట్టి లెజెండరీ పర్సనాలిటీ, నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్, భారతదేశానికి పునాదులేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఎందుకు విమర్శించారంటే నచ్చి విమర్శించాడు నేను అనుకోను. అంటే నెహ్రూ గారి పట్ల మొదటి నుంచి ఖచ్చితమైన వ్యతిరేక అభిప్రాయంతో ఉన్న గ్రూప్కి లీడర్ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇదంటే ఏమన్నా సమర్థిస్తాడేమో అనేది ఆయన నిర్ణయానికి వచ్చేసినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్ట్ చేశారు కదా, సనాతన హిందూ ధర్మం, పెద్దమ్మ హిందీ, ఇవన్నీ ముందు లేవు. కాబట్టి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం లాయల్టీ ప్రదర్శిస్తే సమాజం హర్షించదు. మీ 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 పాలసీ కోసం మీరు లాయల్టీ ప్రదర్శించండి, విమర్శించండి. కాబట్టి ఇక్కడ మిస్ఫైర్ అవుతుంది. సరే, వారు ఏది ప్రయోగం చేద్దాం లెక్క కానీ అని ప్రయోగం చేశాడు, అది అంటే ఈ వికటించింది అంతే. అవసరం ఎందుకు వచ్చి ఉంటుందంటారు సార్? బహుశా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి వారి మద్దతు కోరటం, వారు కూడా మద్దతు ఎక్స్టెండ్ చేయటం, ఈ పరిణామాల క్రమంలో దాని పర్యవసానంగా వచ్చిన పరిణామంగా దీన్ని చూడాలా? ఎందుకంటే అంటే ఉపరా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒక స్టాండ్ మీద ఉన్నారు. అంటే లో జరిగే కీలకమైన ఘట్టాలు సన్నివేశాల సందర్భంలో
జాతితో కలిసి నడవాలి అని, దేశంతో కలిసి నడవాలి. ఇవాళ ఎన్డీఏ అడిగింది. అండ్ సహజంగానే ఆయన కాంగ్రెస్ వ్యతిరేక విధానానికి ఉ, కట్టుబడి ఉన్న ఆయన ఇండి కూటమితో ఎట్టి బస్సులో ఆయన జారడు. షీ హ్యాస్ దట్ క్లారిటీ. ఎన్డీఏ అవసరం లేకపోయినా అడిగింది. బహుశా ఒక లిట్మస్ టెస్ట్, జగన్మోహన్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం అనే పద్ధతిలో అడుగుండొచ్చు. లేదా అందరినీ అడుగుతున్నాం కాబట్టి ఆయన్ని కూడా అడిగాం. బట్ హీ హాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్ టు ఎన్డీఏ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. దాని తర్వాత వచ్చింది ఈ నెహ్రూ గారి మీద. నెహ్రూ గారు ఆ తర్వాతే నియంత అయిపోయారు. అంతకుముందు వరకు సోషలిస్ట్ ఆయన, అంటే ఆ తర్వాత నియంత జగన్మోహన్ అయ్యారు. రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ పరంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం జరగాలని దాంతో విభేదించవచ్చు ఆయన అభిప్రాయంతో. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సహజంగా అధికారంలో ఉండే వాళ్ళే గెలుస్తారు, దాని వివాదం ఎందుకు అనేది ప్రిన్సిపల్ స్టాండ్. మీకు ప్రణబ్ ముఖర్జీ కోటేశాడుగా, కాంగ్రెస్సే కదా అవును. అప్పుడు, బీజేపీకి వేశాడు. ఇక్కడ నాకు రెండు తేడాలు ఏం కనిపిస్తాయంటే, మీకు గుర్తుంటే రాష్ట్రపతిగా ముర్ము గారిని పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశాడు. అప్పుడు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ ఉన్నారు కదా ప్రజెంట్, ఆయన ఒక కామెంట్ చేశాడు అప్పుడు, అసలు మేము అడగకుండానే మద్దతు ఇచ్చాడు ఆయన అని, కొంచెం ఎక్కువై. ఇమీడియట్ గా ఉమ్. బహుశా సీనియర్ మినిస్టర్, ఆయన గతంలో జలశక్తి మంత్రిగా ఉన్నారు, ఆమ్, ఇంతకుముందు ఉపరాష్ట్రపతి కూడా పనిచేశారు వాళ్ళ ఫాదరు, చాలా మంచి గొప్ప పర్సనాలిటీ, రాజ్నాథ్ సింగ్ లాంటి పర్సనాలిటీ, ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, గజేంద్ర సింగ్ షెకావత్. నేను గజేంద్ర సింగ్ ఆయన షెకావత్. డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎక్స్ లో స్పందించాడు. మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతు అడగడం కాదు కదా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరుంటే బాగుంటుందని అడిగామని చెప్పాడు. చూడండి, ఉమ్. మేము ఉమ్. అడగడం కాదు, జస్ట్ మద్దతు అడగడం కాదు, రాష్ట్రపతి విషయం కూడా చర్చించామన్నాడు. అంత అభ్యర్థి టాప్ లాయర్ ఎవరైతే ఆయనకి ఇచ్చిన దెబ్బతో బాగుంటుందనే వీళ్ళందరూ విషయంలో. ఆపినారు. అంటే ఇక్కడ ఉమ్. బాగుంటుంది ఎక్స్చేంజ్, మేము పలానా వాళ్ళు పెట్టుకుంటాం, మీ అభిప్రాయం చెప్పండి, ఇది చెప్తే అంత గౌరవం కదా, పైపించి మిత్రపక్షం కాదు. అంటే ఇక్కడ నాకు కనిపిస్తోంది ఏంటంటే, మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షం కాదు, ఆయన మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు, అలాంటిది వాళ్ళ పార్టీ ఆయన కామెంట్ చేశాడని అది పెద్దది కాకూడదని ఆయనే ఎక్స్ లో స్పందించి మేము అడిగాం, రాష్ట్రపతి విషయం కూడా చర్చించాము అని చెప్పాడు ఉమ్. కదా. ఇప్పుడు సీన్ కట్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. తెలుగుదేశంతో యొక్క ఎంపీ సీట్లతో ఆధారపడినట్టు కేంద్ర ప్రభుత్వం, సొంత మెజారిటీ లేదు, మిత్రపక్షం, వాళ్ళకి నిజానికి ఆ గౌరవం ఇచ్చుండాలి. ఫోన్ చేసి చంద్రబాబు గారు వచ్చి కూర్చున్నారండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరిని పెడదామని అడుగుండాలి, మద్దతు అడుగుండాలి. సీన్ కట్ చేసి అది జరిగింది లేదో మనకు తెలియదు. జరుగుంటే మామూలుగా ఉండదు కదా, చంద్రబాబు గారు తెచ్చి ఇచ్చారు, ఆయనే ఈయన బ్యానర్లు ప్రపోజ్ బ్యానర్లు చేశారు, హోరెత్తుతాయి కదా సార్ చర్చించుంటారు. మీకు. బ్యానర్లు బ్యానర్లు చేయకపోలగా వచ్చేస్తాయి. తర్వాత కింద బ్రేకింగ్లు వచ్చేస్తాయి. వెళ్ళంగానే ఇప్పుడే ఆయన ఆలింగనం మాట్లాడినారు, చేసుకున్నారు, ఈయన ఆలింగనం తమిళనాడు చేసుకున్నారు. పక్కనే ఉంది, ఉమ్. తమిళనాడు పక్కనే ఉంది, ఆయన తమిళనాడు మూలాలు, సౌత్ ఇండియా అన్ని మాట్లాడేస్తుంటారు. అవేం జరగలేదంటే బహుశా అడిగారా లేదో డౌట్, పైపిచ్చు వాళ్ళని అడిగారా లేదో డౌట్. ఈయన ఏకంగా ఫోన్ చేసిన ఆయన మామూలు వ్యక్తి కాదు, రాజ్నాథ్ సింగ్ ఇది టాప్ మోస్ట్ బీజేపీ పర్సనాలిటీ. ఫోన్ చేసి ఆయన అడగడం, ఈయన ఒక రోజు టైం తీసుకుని మద్దతు ఇవ్వడం. ఇక్కడ ఏమవుతోందంటే అసలు రెండింటిని కోవెంట్ చేయండి. అవసరం లేని జగన్మోహన్ రెడ్డి గారితో రాష్ట్రపతితో సంప్రదించామని చెప్పి మాట్లాడడం, ఓటు అడగడం. ఇక్కడ మిత్రపక్షంగా ఉండే వాళ్ళని అడిగారో లేదో మనకు తెలియదు, అడుగుంటే ఇట్లా జరుగుంటుందని మన ఊహ, జరిగే పరిణామాలు బట్టి ఆంధ్రప్రదేశ్లో. కానీ అది తెలియదు, ఇది తెలుసు మనకు, జగన్ గారిని అడిగారు. దీన్ని చూస్తే బీజేపీ వాళ్ళు జగన్ గారి పట్ల రాజకీయంగా విభేదించిన, వ్యక్తిగతంగా కన్సెంట్ కలిగి ఉన్నారు. దట్ మీన్స్, నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఏదో అవకాశవాద బ్యాక్గ్రౌండ్ పొత్తు కాదు. ఆయన కాంగ్రెస్ వ్యతిరేకి, నాకు కాంగ్రెస్ శత్రువు, సుభాష్ చంద్రబోస్ ఇది ఉంది కదా, శత్రువు మిత్రుడు అన్నట్టు. ఆ రోజు హిట్లరు ఈ విషయంలో అదే కదా ఆయన వ్యవహరించాడు, బ్రిటిష్ వాళ్ళకి హిట్లర్ పడదు కాబట్టి హిట్లర్ సహాయం తీసుకుంటాను అన్నాడు. హిట్లర్ దుర్మార్గుడే కావచ్చు, నా దేశం కోసం అన్నాడు, దాన్ని విభేదిస్తావు, సమర్థిస్తావు, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని ఎటువంటి పరిస్థితులను ఒప్పుకోడు, పైపించి వాళ్ళు కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు ఆయనతో. ఈ టైంలో మనం మద్దతు అడుగుదాం, ఏం పోయింది? పైపించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నెసరిగా కేంద్రంతో గొడవ పెట్టుకోలేదు, ఉమ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నా పని అన్నాడు. ఇది వాళ్ళకి నచ్చుండొచ్చు, ఈ రెండు కారణాలు, అన్నెసరి గొడవ పెట్టుకోడు, కాంగ్రెస్ తో పోడు, ఆయన కారణాలు ఇచ్చా, బీజేపీ కారణాలు ఇచ్చి కాదు, నాకు రెండు కలిసి అవును. వచ్చినాయి కదా. చంద్రబాబు గారి వరకు అవసరమైతే అన్నెసరిగా పొగడతాడు, అవసరం అనుకుంటే అన్నెసరిగా విమర్శ కూడా చేస్తాడు, పరిస్థితి అనుకూలిస్తే కేంద్రంతో కూడా వదిలేసి ఇంకోసారి పోయాడు కదా, గతంలో దేశం అంతా తిరిగినాడు కదా. కాబట్టి ఉమ్. రేపటి చేయడానికి గ్యారంటీ ఇట్లాంటిది ఉంది కాబట్టి జగన్ గారి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు వాళ్ళకి పొలిటికల్ గా. కాబట్టి అది దానివల్ల దాన్ని ఇట్లా బ్రేక్ చేయలేడు చంద్రబాబు గారు, అది గమనంలో పెట్టుకోవాలి. జగన్ గారికి ఆ ఉమ్. లాయల్టీ ఎందుకు వచ్చిందంటే, ఆయన ఎంతవరకు ఉంటాడు అంతవరకు, మనకి జాతీయ రాజకీయాలు అవసరం లేదని, నా వయసు 50 ఏళ్ళు, నాకు ఎందుకు జాతీయ రాజకీయాలు, నాకు రాష్ట్రం చాలు,
బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో నాకు ప్రత్యర్థి కాదు, వాళ్ళది ఎందుకు నాకు పంచాయతీ, ఇది జగన్ గారిది. మీరు కూడా అట్లుంటే ఈ సమస్యలు రావు. మీరు అట్లుండరు. నేను తప్పట్ను, చంద్రబాబు గారు అవకాశం వచ్చినప్పుడు ప్రధానమంత్రి కావాలంటే తెలుగువాడిగా సమర్థిస్తాను. బట్ మిమ్మల్ని ఎట్ట వాళ్ళు ఒప్పుకుంటారు జగన్ లాగా? కాబట్టి మీరు వైఖరి బీజేపీ ఆలోచనలకి బీజేపీ వ్యూహాలకి అనుకూలంగా ఉంటే వాళ్ళు లాయల్టీ లేకపోయినా గౌరవిస్తారు. మీరు ఎంత లాయల్టీ ప్రదర్శించినా మీ వ్యూహాలు తెలిసిన తర్వాత ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి మీ వ్యూహం మార్చుకోకుండా లాయల్టీ ప్రదర్శిస్తే ప్రయోజనం ఉండదు. రైట్ సార్. ఈ మూడో అంశం సార్, ఈ పరకామణి. మీరు స్థానికులు, తిరుపతి గురించి సమగ్రమైన అవగాహన ఉన్నవారు. ఈ పరకామణి చోరీ ఏంటి, గోల ఏంటి, ఎప్పటి నుంచి జరుగుతుంది, అసలు కథాకమా విషయం? ఎందుకంటే బయట ప్రజలకి తెలుస్తున్నవన్నీ కూడా, అంటే తిరుపతేతరులకు తెలుస్తున్నంత కూడా పూర్తిగా వాస్తవాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది. అందుకని అడుగుతున్నాను. వసుదేవన్ గారు, ఇప్పుడు మామూలుగా ఒక పాపులర్ ఛానల్లో వీ రిపోర్ట్ యూ డిసైడ్ అంటుంటారు. అంటే మేము రిపోర్ట్ చేస్తుంటాం, మీరు నిర్ణయించుకొని ప్రజలకు వదిలేస్తారు. అట్లే దీన్ని వదిలేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఫ్యాక్ట్ ఇది, ఇంకా ప్రజల విజ్ఞతకు ప్రజల ఆలోచనలకి వదిలేయడం తప్ప. ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా రెండుగా చీలిపోయి ఒక వర్షన్ ఉండేవాళ్ళు, ఇంకో వర్షన్. ఒక రిపోర్టర్ ఐఎమ్ సారీ టు సే అన్నారు, ఇది చెట్టు కింద పంచాయతీ లాంటిది, ఏది లోకాయ్, ఇది ఏమంటారు దాన్ని, కొట్టేస్తారు కదా కోర్టులో రాజీ పడ్డం, లోకాలత్ గొప్పదే కదా, లోకాలత్ గొప్పదే నాకు తెలిసి. చెట్టు కింద పంచాయతీ లాంటిది అని చెప్పేసాడు ఒక రిపోర్టర్. దాంట్లో చెప్తే అట్లా అని, అంటే మనకి ఇష్టం లేకపోతే ఏమైనా మాట్లాడేది. దాంట్లో సరిగ్గా జరగలేదని చెప్పండి, ఒప్పుకుంటా. అది ఏకంగా చెట్టు కింద పీటర్ లాగా మార్చేసే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఫ్యాక్ట్, నాకు తెలిసిన ఫ్యాక్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మొట్టమొదటి నేను బలంగా నమ్ముతాను వాసుదేవన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల విశ్వాసాలతో నడుస్తున్నటువంటి వ్యవస్థ. అది ఫ్యాక్టరీ కాదు. నష్టం వస్తే కొత్త ప్రయోగాలు చేసి లాభాలు తెచ్చుకోవడానికి. భక్తుల విశ్వాసం ఉంటేనే ఆ వ్యవస్థ నడుస్తుంది. పైపిచ్చు తిరుపతి వాడిగా నా బాధ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది లేకపోతే తిరుపతి లేదు. తిరుపతి ఒక గ్రామం, ఈరోజు మహానగరం. కాబట్టి తిరుపతి నగరం ఈరోజు బతికి బట్టబడుతుందంటే, పెరుగుతుందంటే దేవస్థానం కారణం. కాబట్టి ఆ కారణం రీత్యా కూడా ఆ వ్యవస్థ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మొట్టమొదటి కోసం పరకామణి అంటే టీటీడీలో ఒక పెద్ద మంచి సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఈ ఆ రోజుకు వసూలైనటువంటి, అంటే ఉండిలో జమ కూడినటువంటి ఆదాయాన్ని అంతా ఒక చోట పోస్తారు పరకామణిలో. దాన్ని లెక్కేసి విడివిడిగా, దాంట్లో నాణ్యాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, విదేశీ నాణ్యాలు ఉంటాయి, రూపాయి, అన్ని విడిగొట్టి ఎంత ఏంటని చేస్తారు. ఈ పరకామణిలో రకరకాల సాంప్రదాయాల్లో ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడు, సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే ఏం జరిగింది, లెక్కేసి నోట్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రవికుమార్, టీటీడీ ఉద్యోగస్తుడు అని మాట్లాడేస్తున్నారు మీడియా. అసలు ఆయన ఉద్యోగస్తుడు కాదు, టీటీడీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అయితే అనొచ్చు టీటీడీ సంబంధం లేని ఉండడం ఏంటని. టీటీడీలో ఒక సాంప్రదాయం ఏంటంటే, పెద్ద జీర వ్యవస్థ, చిన్న జీర వ్యవస్థ ఉంటుంది. చాలా గొప్ప వ్యవస్థ అది. వాళ్ళే సాంప్రదాయాలన్నీ నిర్ణయిస్తుంటారు. దాంట్లో పరిచారక్, అక్కడ బస్సు వాళ్ళు జీతం ఇస్తారా అని శిష్యరేఖం ఉందా అనేది వాళ్ళ వ్యవహారం, టీటీడీకి సంబంధం లేదు. బట్ ప్రతిరోజు ఆ ఉండిలో ఆ కానుకలకి పాల్గొనడం, సంతకాలు పెడుతుంటారు. అంటే నేను ఇవన్నీ చూశాను, అన్ని పక్కాగా జరిగాయి. ఇది సిస్టమ్. సీసీ కెమెరాలు ఉంటాయి. ఇట్లాంటి బాధ్యతాయుత ఉన్న స్థానంలో ఉన్న ఈ రవికుమార్ అనే వ్యక్తి ఒకానొక రోజు సీసీ కెమెరాలో పట్టుబడ్డాడు. అంటే లెక్కించేటప్పుడు కొన్ని అమెరికన్ డాలర్స్ కేసులో పెట్టు, బస్ వీళ్ళకి చెకప్ ఉండదు బయట, కానీ సీసీ కెమెరాలో దొరికేసినాడు. బయట వచ్చిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు దాన్ని చూసేసి పట్టుకున్నారు. పట్టుకుంటే ఆ రోజు డాలర్ల యొక్క విలువ రూపాయల్లో 72,000. అంటే 72,000 తస్కరించాడు ఆయన. ఇది దారుణం. దేవుడు సొమ్ము భక్తులు వేసే దాంతో పోలీసులు పట్టుకున్నారు. బహుశా 2023 ఏప్రిల్. బహుశా ఆయన విచారించారు. ఆయన 20 ఏళ్ళుగా ఉద్యోగం ఆ పని చేస్తున్నాడు. అంటే 20 ఏళ్ళు ప్రతిరోజు ఇదే చేస్తున్నాడా మనకు తెలియదు. కానీ దీనికి అలవాటు పడ్డాడంటే సంథింగ్ జరుగు ఉండొచ్చు గతంలో కూడా. ఆయన్ని విచారించగా చెప్పుకోదగ్గ ఆస్తులు కూడా పోగేసుకొని ఉన్నాడు అని తేలింది మన సమాచారం ప్రకారం. అయితే ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నవాడు. జియర్ వ్యవస్థ అంటే అర్థం ఏంటి? టీటీడీకి ఒక ఐకానిక్ కదా వ్యవస్థకి. ఆ జియర్ వ్యవస్థలో పనిచేసే ఒక పరిచారక్. ఇప్పుడు పరిచారక్ అని ఎవరు అంటారు? మళ్ళీ జియర్లు పేర్లు బయటకు వస్తాయి. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేవుడు తప్ప ఇంకేం తెలియని వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు, కూతుర్లు, కుటుంబం అంతా ఆ విచారణలో వాళ్ళు పోలీసులు విచారిస్తారు, అది 72,000కే పరిమితమా, ఇంకా ఏమైనా సంపాదించావని. ఆ క్రమంలో ఆయన భయపడ్డాడు. కుటుంబ సభ్యులందరూ వచ్చి అతన్ని పోలీసుల ముందు, ఈ పాప సొమ్ము మాకెందుకు, దేవుడి వల్ల ఇంత బతుకుతున్నాం, మా కుటుంబం ఒక బ్రాహ్మణ కుటుంబం, మా బయట రాకుండా ఉండాలంటే మేము ఉద్యోగస్తుడిగా చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు మా పేర్లో ఉన్న ఆస్తులని రాయిచ్చేస్తాం దేవాలయానికి.
రెండు, వాళ్ళ దగ్గర బంగారం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉండిలో ఇచ్చేసారు. చెప్పకుండానే వాళ్ళకున్న డబ్బు అని ఇచ్చేసారట. ఆయన ఇచ్చారు. ఆ మొత్తం లెక్కేస్తే 14 కోట్ల రూపాయల పైచిలుకు యొక్క విలువ. అంటే మన గవర్నమెంట్ వాల్యూ. అది పబ్లిక్ మార్కెట్లో మీకు తెలుసు దాదాపు 100 కోట్లు ఉంటుందని అంటున్నారు. అపార్ట్మెంట్లు, సైట్స్ అన్ని కలిపి తమిళనాడు అని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చేశారు. ఈ క్రమంలో బోర్డులో కూడా తీర్మానం చేసి దాన్ని చేశారు. అతను 72,000 రూపాయలు టిటిడి టేకప్ చేసేసింది. ఈ ఆస్తులను ఇచ్చేశారు కాబట్టి బోర్డులో రెజల్యూషన్ కూడా చేసి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. కేసు విత్డ్రా చేసుకున్నట్లు లెక్క, అంతే కదా టిటిడి. ఇక్కడ రెండు చర్చలు నడుస్తున్నాయి తిరుపతిలో. ఒక చర్చ ఏంటంటే, అతను 72,000 తీసుకున్నారు కదా, ఆ 72,000 తీసుకుని అతను ఉద్యోగస్తుడు కూడా కాదు కాబట్టి సస్పెండ్ కేసు పెడతారు, థెఫ్ట్ కేసు పెడతారు. ఆ థెఫ్ట్ కేసు తేలేదు ఎప్పుడు, ఆ 72,000కి పరిమితం ఏంటాయి. తర్వాత కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అవన్నీ తెలుసు, ఎంతకాలం పడుతుందో తెలియదు. ఆయనకి బస్సు ఆయన రిటైర్మెంట్ వయసు కూడా అయిపోయి ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఆ 72,000 అట్లా వచ్చేసి ఇంకేమీ వచ్చి ఉండదు కదా, వదిలేస్తుంటే కేసు అయి ఉంటుంది, ఎవరు పట్టించుకోనరు. అలాంటిది అతను సంపాదించిన యావదాస్తి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని టీటీడీకి ఇచ్చేస్తున్నప్పుడు మంచిదే కదా. ఇట్లాంటి కేసులు ఏం తేలుతుంది చివరకు? ఆ 72,000 అట్లా తీసుకునేశారు, ₹1 తేలదు. ఆ 100 కోట్ల రూపాయలు ఒక 5 కోట్లు 2 కోట్లు మంచి లాయర్లు పెట్టుకుంటే సుప్రీంకోర్టు లాగుంటే ఏమైంటుంది? మంచి పని చేశారు అనే వాదన ఒకటి ఉంది. రెండో వాదన ఏముంది? అదేంటంటే 100 కోట్లు ఇచ్చాడు అంటే ఇంకెంత సంపాదించుంటాడు? ఈ మధ్యస్థం చేసిన వాళ్ళు, ఈ విచారణ చేసిన వాళ్ళకి ఎంత ఇచ్చుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం అయితే ఎక్కడ దొరకదు. మీ ఊహ మీది, నా ఊహ నాది. దీనికి ఏడ పరిష్కరించుకుంటాం? వాడుకుంటాయి. దీన్ని ఎవరు తేల్చలేరు. దీనికి ఏముంది? రెండు ఊహలే. 72,000 ఆగిపోయి ఉంటే దాంట్లో 100 కోట్లు ₹1 కోటి పెట్టున్నా అది ఏమీ అయి ఉండదు కదా అనే వాదనకి లాగాలిటీ ఉంది. అది ఎంత సంపాదించుంటాడు అనే దానికి కూడా లాజిక్ ఉంది. అంటే నేను ముందు చెప్పాను కదా, ఒక స్థానికుడుగా, ఈ ప్రాంతం టీటీడీతో ఆధారపడిన ఒక వ్యక్తిగా, టీటీడీ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా అనే పాయింట్ లో ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. ఈ రెండు పార్టీల మధ్య ఆర్గ్యుమెంట్ లో ఒక బలంగా వినిపిస్తుంది మాట ఏంటంటే, ఈ పరిచారకుడు ఎవరైతే ఉన్నాడో 14 కోట్ల రీసెర్చ్ జగన్ గడ అందిపినాయి, డబ్బులు డైరెక్ట్ గా ఆయనకి వెళ్ళిపోయి అని పేరు మాట్లాడేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, రోజుకి ₹1,00,000 తీసుకొని 14 కోట్లు సంపాదించాడు అనుకో, వాడు 20 ఏళ్ళుగా అదే చేస్తుంటాడు కదా. అప్పుడు కూడా ఇచ్చారా ముఖ్యమంత్రికి? గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఎట్లా ఇచ్చుకుంటా పోతా అనొచ్చా? ఈ రెండు వాదనల వల్ల వాసుదేవన్ గారు దేవుడు ఆలయం ఇదిలోకి వస్తా ఉంది. మీరిద్దరేం బాగానే ఉన్నారు, వాళ్ళు మీరు చెప్తున్నారు, లాజిక్ సరిపోయింది. ఈ 3 ఏళ్ళు మేము ఇచ్చుంటే ఆ 5 ఏళ్ళు మీకు ఇచ్చినాడా? సరిపోయింది. మీ ఇద్దరు పని పంచాయతీ అయిపోయింది, తెలుగుదేశం వైసీపీ పని. బట్ మొత్తం భక్తులు ఉంటాడు, మనం వేసే ఉండి డబ్బులు ఎట్టి తినేస్తున్నారా అని ఒక భావన. ఫైనల్ గా ఒకటే అంటే, మీరు భక్తుల విశ్వాసాలకు సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఒక లడ్డూలో కల్తీ అంశాన్ని అండర్మైన్ చేయడం కోసం దీన్ని ఏమైనా పైకి తీసుకొచ్చారు హఠాత్తుగా? లడ్డూ విషయం క్లియర్, ఒకటి తేల్చేశారు. అది కల్తీ మీన్స్ పామాయిల్ లాంటిది వాడుండొచ్చు తప్ప వాడు ఆరోపించినట్టుగా ఇవి జరిగే అవకాశం లేదు, ఆల్రెడీ తేలిపోయింది మనకున్న రిపోర్ట్ల ప్రకారం. ఒకవేళ నువ్వు ఏం జరుగున్నా తేల్చలేవు, ఎందుకంటే ఆ లడ్డూ లేదు, ఆ నెయ్యి లేదు. సుప్రీంకోర్టు చర్చించాలి, లేదు, తేల్చలేదు, దొరుకుతారు. కాబట్టి ఇది అండర్మైన్ చేసుకోవడం ఒకటి. పాలిటిక్స్ ఈ డౌట్ ఉంది కదా, ఇద్దరిని ఏకీపిస్తారు, అటు వాదన కరెక్ట్ అంటారు, ఇటు వాదన కరెక్ట్ అంటారు. కానీ ఇది పెరుగుతుంది. మీ రాజకీయ పెరుగుదలలో టీటీడీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే విషయాన్ని రెండు పార్టీలు గుర్తించుకుంటే మంచిది.